ఈ నెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో భేటీ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ తొలి కేబినెట్ సమావేశం జరగబోతోంది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21, 22వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. 21వ తేదీన సభ్యుల ప్రమాణం ఉంటుంది. 22వ తేదీన స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. అయితే 24వ తేదీ అంటే సోమవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్న మొదటి బ్లాక్ లో ఈ మంత్రివర్గ హాల్లో కూడా మంత్రివర్గ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది అని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు కొద్దిసేపు క్రితం సర్క్యులర్ జారీ చేశారు. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు తమ మంత్రివర్గ తమ శాఖలకు సంబంధించి ఉన్న అంశాలను వెంటనే చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి పంపాలి అని చెప్పి కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మంత్రివర్గ భేటీ కావడంతో ఈ మంత్రివర్గ భేటీలో అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి సమాచారం అందింది. ప్రధానంగా మొన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాము అని చెప్పి పలు ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఆయన ఫైల్పై సంతకం చేశారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ఈ తీర్మానాన్ని ఆమోదించాలి అని చెప్పి ఆమోదించనున్నారు. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో పాటు డిఎస్సి కి సంబంధించి దాదాపుగా 13,697 పోస్టులు, 16,347 పోస్టులకి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. వీటన్నిటికీ సంబంధించి కూడా కేబినెట్ లో పెట్టి ఆమోదించబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, అదే వాలంటీర్లను ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను ఉపయోగించుకోవటమా లేదా అనేది, పైగా వాలంటీర్ల జీతం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ప్రచార సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్ సమావేశంలో ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెళ్లి వచ్చారు. పోలవరం విధ్వంసానికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో కేవలం 4% పనులు మాత్రమే పూర్తయ్యాయని, దీంతో పాటు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం సీపేజ్ తో పాటు గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి కేబినెట్ సమావేశంలో వివరించడంతో పాటు మంత్రివర్గ సభ్యులకు వివరించి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో కూడా ప్రజలకు వివరించి చెప్పాలి అని చెప్పి, పైగా ఈ విధ్వంసానికి బాధ్యులు ఎవరో గుర్తించేందుకు కూడా ఒక విచారణ కమిటీని నియమించటమా, లేకపోతే సిట్టును నియమించటమా, లేకపోతే ఏం చేయాలి అనేది కూడా మంత్రివర్గ సభ్యులు ఒపీనియన్ తీసుకోబోతున్నారు. వీటన్నిటిపై కూడా ఈ తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు.